ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఎగ్ చపాతీ చేస్తున్నానండి. దానికి కావాల్సింది చపాతీ పిండి, ఒక ఆనియన్ ఆల్రెడీ ముందుగానే కలుపుకున్నానండి. ఒక ఎగ్ కావాలండి, కొంచెం ఉప్పు, కొంచెం కారం లైట్గా దాని మీద జల్లుకోవడానికి. ఇలా కళాయి తీసుకోండి, ప్యాన్ వద్దు. ప్యాన్ మీద ఏంటంటే ఎగ్ అటు ఇటు వెళ్ళిపోతుంది, చపాతీ మీద ఉండదు. సో కళాయి అయితే చపాతీ దానిలో కాలుస్తాం కాబట్టి చపాతీ దానిలో వేసుకుంటే గుడ్డు సరిపోతుంది అనమాట. చక్కగా మనకి దానిలోనే చపాతీ పైనే వస్తుంది. ఓకేనా? చూపించిన విధంగా ఫస్ట్ కలుపుకోవాలండి. చపాతీ పిండిది కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు దానిలో పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి చపాతీని ఒత్తుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న చపాతీని దాని మీద వేసి ఒక ఎగ్ని కొట్టి వేసుకోవాలండి. దానిలో కొంచెం కారము, కొంచెం సాల్ట్ వేసుకొని దానిపైన బోర్డర్కి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అంటుకుని చక్కగా కాలేటట్టు మనకి కాలడం కోసం. ఫస్ట్ చపాతీ కొంచెం సరిగా లేదు, నెక్స్ట్ బాగానే వచ్చిందండి. నేను ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే ఆనియన్ కూడా దానిలో కలిసింది కాబట్టి ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంది. సాస్తో ముంచుకొని తింటే చాలా బాగుంటుందండి, పిల్లలకి బాగా నచ్చింది. ఒక్కసారి ఈ టైప్లో ట్రై చేయండి. ఇవే నాకు చెప్పడం కుదరకపోతే ఏమనుకోవద్దండి. ఓకేనా? స్టార్టింగ్లో ఓకేనా, సింపుల్ రెసిపీ అండి. చూసారా? ఏం లేదు, కళాయిలో ఇలా పెట్టుకుంటే చక్కగా చపాతీ మీదే ఉంటుంది ఎగ్ అనేది. అందుకని నేను చెప్పాను అనమాట. మనకి ఈజీగా తొందరగా కాలిపోతుంది కూడా తొందరగా చపాతీ అనేది. సిమ్లోనే ఉంచుకోండి, హైలో పెట్టుకోవద్దు. హైలో పెడితే ఉడకదనమాట. చూసారా? చక్కగా వెనకాల కూడా ఏం మాడలేదు, చాలా బాగా వచ్చింది. కళాయికి కూడా ఏం అంటుకోలేదు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.